సంవిధాన్ దివస్, రాజ్యాంగ దినోత్సవం. మన దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలైందనమాట. చాలా గర్వంగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం. నవంబర్ 26. ఎందుకు నవంబర్ 26 ప్రత్యేకత ఏంటి? 1949 నవంబర్ 26 రోజునే పూర్తిగా అమలు జరపడానికి రెడీ అయిపోయిందనమాట మన రాజ్యాంగం. బట్ నవంబర్ 26 రెడీ అయింది. మరి జనవరి 26 ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, జనవరి 26కు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే 1930లోనే సుభాష్ చంద్రబోస్ గారు సంపూర్ణ స్వరాజ్య ప్రకటన జనవరి 26న చేశారు. అప్పటి నుంచి స్వాతంత్ర సమరయోధులు ఆ స్ఫూర్తితో ఇంకా వాళ్ళ పోరాటాన్ని ఉధృతం చేశారు. కాబట్టి జనవరి 26 వాళ్ళ యొక్క ఆలోచనల్లో ఉండిపోయింది. అది చాలా ముఖ్యము, ప్రత్యేకత ఉంది, మన దేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాతంత్రం తెచ్చుకోవాలి అన్న ఒక స్ఫూర్తి ఆ డేట్కి వాళ్ళు చాలా లింక్ అయిందనమాట. సో అందుకని అసలు మనం 1947 జనవరి 26 మనకి స్వాతంత్రం ఇవ్వమని చెప్పాము. కానీ అప్పుడు మౌంట్ బ్యాటన్ ఆగస్టు 15 అని నిర్ణయించడం, సరే ఓకే వాళ్ళు ఇవ్వడమే మనం వెంటనే తీసేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఏవో లింకులు పెడతారు ఈ బ్రిటిషర్స్. సో మనం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నా. జనవరి 26 కూడా గుర్తుండిపోయేలా మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపించినప్పుడు రాజ్యాంగం నవంబర్ 26కి రెడీ అయిపోయింది. సో 26న పూర్తి స్థాయిలో అమలు చేయడానికి రెడీ అయినా సరే జనవరి 26న అమలులోకి రాబడిందనమాట. అందుకనే మనం 1950 జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆ రోజు పూర్తిగా మన రాజ్యాంగం అమలైన రోజు కాబట్టి.